హలో గాయ్స్, कैसे हो? అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆర్కే రెడ్డిని అయితే మాట్లాడుతున్నా. మీరు కానీ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, అండ్ పక్కనే ఉన్న గంట సింబల్కి ఎట్టి కొట్టండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి గోదావరి రైడర్ ఆర్కే రెడ్డి. సో వెళ్ళి ఫాలో అయిపోండి. ప్రస్తుతం అయితే నేనైతే ఆఫీస్కి వెళ్తున్నా. పొద్దున్నే ఇక ట్రాఫిక్ అయితే మొదలైపోద్ది. ఆఫీస్ ట్రాఫిక్ ఇది, అంటే నాట్ ఓన్లీ ఆఫీస్ ట్రాఫిక్, కాలేజ్ స్కూళ్ళు మొత్తాన్ని ఇదే టైంకి వెళ్తాయి కాబట్టి ఇంకా ఇప్పుడు కొద్దిగా ట్రాఫిక్ తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే 8:30కి ఆ టైంకి బయలుదేరామనుకో ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ప్రస్తుతం అయితే ఓన్లీ ఆఫీస్ వాళ్ళు మాత్రమే వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కాలేజ్ వాళ్ళు చాలా రేర్ కనపడతారు, అంటే లేట్ అయిన వాళ్ళు కనపడతూ ఉంటారు. ఈ ట్రాఫిక్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఏం చేయలేం, కంపల్సరీ ఆఫీస్కి ట్రాఫిక్లోనే వెళ్ళాలి. రోజు తోలి అలవాటైపోతుంది ట్రాఫిక్ బాగా. అండ్ ఇది వచ్చేసరికి డైలీ వ్లాగ్ 2 అనమాట. డైలీ వ్లాగ్ వచ్చేసరికి మొన్న నైట్ చేశాను. నిన్నంతా బిజీగా ఉన్నాను నేను. అండ్ నేను వచ్చేసరికి రామంతపూర్లో ఉంటాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం టర్నింగ్ తీసుకోవాలంటే ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళాలి. ఇక్కడ హైలైట్ విషయం ఏంటో చెప్పనా, ఒకవేళ అక్కడ రెడ్ పడింది అనుకో, ఇక్కడ సైడ్కి వస్తారు, సైడ్ నుంచి ముందుకు వెళ్ళిపోతారు. అదే మ్యాజిక్ ఇక్కడ. యాక్చువల్గా నేను ఒక హైలైట్ ఏంటంటే, సో మా దగ్గర వచ్చేసరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెడతారనమాట. అంటే ఎవ్రీడే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది కూడా ఎక్కడ పెడతారంటే వైన్ షాప్స్కి కొద్దిగా ముందు అయితే పెడతారు. ఇంకోటి వచ్చేసరికి వైన్ షాప్స్కి ముందు పెట్టడం పక్కన పెడితే, దాని పక్కనే నాకు చిన్న కిరాణా కొట్టు టైప్ షాప్ ఉంటుంది. సో నాకు దాంట్లో ఏదో పని ఉందని బండి అక్కడ ఆపితే నేను పోలీసులు చూసి ఆపానేమో అనుకొని రిటర్న్ పిలిచి నన్ను ఊరిచ్చారు. మనగా భయం లేకుండా ఊరుతాంలే, ఎందుకంటే మనం డ్రంక్ చేయం కాబట్టి. అండ్ ఇది వచ్చేసరికి నా ఫేవరెట్ రూట్ అనమాట. అంటే ఫేవరెట్ రూట్ కాదు, నేను హైదరాబాద్ ఫస్ట్ నుంచి ఇదే రూట్లో ట్రావెల్ చేస్తున్నా. అది ఎందుకంటే నా పాత ఆఫీస్ ఇదే రూట్లో. ఇప్పుడు నా కొత్త ఆఫీస్ వచ్చేసరికి మౌలాలీలో ఉంది. అండ్ నాకు వచ్చేసరికి 2 రూట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి వయా తార్నాక లల్లాపేట, రెండోది వచ్చేసరికి హెచ్పి కాలనీ. ఇప్పుడు నేను వచ్చేసరికి హెచ్పి కాలనీ నుంచి వెళ్తాను. వచ్చేటప్పుడు తార్నాక బయట నుంచి వచ్చేస్తా, హెచ్పి కాలనీ కాకుండా. అంటే ఎటు ట్రాఫిక్ తక్కువ ఉంటే అటు వెళ్ళిపోతుంది, అది వేరే విషయం. ఇక్కడ ఉన్నప్పుడు అయితే యాక్చువల్గా ఫుడ్ వచ్చేసరికి ఇక్కడ చేసేవాడిని. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది, సో రామకృష్ణ ఫుడ్ కోర్ట్, దీంట్లోనే చేసేవాడిని. అండ్ నా ఫేవరెట్ వచ్చేసరికి గోలీషోడ వచ్చేసరికి ఇక్కడ తాగేవాడిని. నాది సాల్ట్ లేండి, సాల్ట్ గోలీషోడ ఎక్కువ తాగుతామంట. ఇక్కడ హైలైట్ ఏంటంటే స్పీడ్ పెంచి పోదాం అన్నా సరే పోనివ్వరు, ఎందుకంటే ట్రాఫిక్. అటు నుంచి ఒకటి వస్తుంది, ఇటు నుంచి ఎత్తారు. సో తప్పించుకొని ఇది ఎలా ఉంటుంది అంటే టెంపుల్ రన్ టైపే ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టెంపుల్ రన్నే, అది కూడా బైక్స్తో. పాటన లేట్ అయ్యామంటే మాత్రం ఫసక్, అంటే ఆఫీస్కి కాదు, ఇంకా లేట్ అవుతుంది ఈ ట్రాఫిక్ వల్ల. హైదరాబాద్లో ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఆఫీస్కి 1 గంట ముందే కానీ అరగంట ముందు కానీ బయలుదేరాలన్నమాట. ఏదో పక్కనే కదా 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనే రకాలు కాదు. ఎందుకంటే ట్రాఫిక్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. అది ఏం చేయలేం, అప్పుడప్పుడు కాటేస్తుంది ట్రాఫిక్. ఒక్కోసారి గంటలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. హైలైట్ ఏంటంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు కొత్తగూడెం అని, లైక్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసరికి భద్రాచలం, కొత్తగూడెం వెళ్ళడానికి దగ్గర 27 కిలోమీటర్స్. నాకు విత్ ఇన్ 20 మినిట్స్లో వెళ్ళిపోయేవాడిని. కాకపోతే
ఇక్కడ అదే 20 కిలోమీటర్స్ కవర్ చేయడానికి దగ్గర దగ్గర 45 minutes to 1 hour పట్టిద్ది. ఇంకా మనకి ట్రాఫిక్ మరీ ఎక్కువ ఉందంటే మాత్రం 1.5 hour అయినా కూడా ఆశ్చర్యపోవసల్లా. సో ఈరోజు చూసుకుంటే కొద్దిగా ట్రాఫిక్ తక్కువే ఉంది. అంటే ట్రాఫిక్ తక్కువే ఉందంటే మరీ తక్కువ కాదు, యాజ్ మీడియంగా ఉంది. సో అలా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అని ఊదిచ్చారనమాట. ఇంకా నిన్న యాక్చువల్గా మా ఫ్రెండ్ కలిశాడు. మా ఫ్రెండ్ ఒక విషయం అయితే నాకు చెప్పాడు. మనోడు కూడా లైక్ నేను ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో వద్దని చూసి మనోడికి ఎల్బీ నగర్ సైడ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అటెండ్ అయ్యారంట. మనోడు ఊదేసి ముందుకు వచ్చాడు. ఒక బాబాయ్ ఆల్రెడీ అరౌండ్ ఒక 60 అలా ఉంటాయంట. సో అప్పటికి డ్రంక్డ్ అయితే ఇక ఏమైంది, 60 అలా ఉంటాయి కదా. సో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టారు, ఓదమన్నారు. అయితే బాబాయ్ ఓదకుండా బాబాయ్ ఏం చేస్తుండంటే అరుస్తుండనమాట అని. దగ్గర వాళ్ళు ఒక పావు గంట సేపు నవ్వుకున్నారట. సో ప్రస్తుతం అటు వెళ్తే తార్నాక, ఇటు వెళ్తే నాచారం, హబ్సిగూడ మీదుగా నాచారం, ఇంకా హెచ్బి కాలనీకి అయితే వెళ్ళిపోతాం. నేను హెచ్బి కాలనీ ఎన్ఎఫ్సి మీదకి వెళ్ళిపోతాను అనమాట. ఈ ఎన్ఎఫ్సి రూట్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కొద్దిగా చిన్నది రూట్, చిన్నదే కానీ ట్రాఫిక్ చాలా ఉండదు. కొంత దూరం వరకే ఉంటుంది. లైక్ ఒక 2-3 kilometers వరకు ట్రాఫిక్ ఉంటుంది. దాని తర్వాత చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్లో యాక్చువల్గా నేను మౌలాలి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అంటే, నాకు మౌలాలి ఏరియా అంత తెలీదు. అంటే ఆబ్వియస్లీ ఫస్ట్లో వచ్చిన వాళ్ళకి హైదరాబాద్ ఏ రూట్ వెళ్ళాలి ఏదేటో తెలియదు అనమాట. ఇప్పుడంటే కొన్ని చాలా వరకు తెలిసినాయి. ఆ రూట్సే ప్రిఫర్ చేస్తూ ఉంటా. అండ్ ఒకవేళ బాలానగర్ వెళ్ళాలనుకుంటే మాత్రం, బాలానగర్ కుకట్పల్లి వెళ్ళాలనుకుంటే మాత్రం షార్ట్కట్ రూట్ ఒకటి ఉంటుంది, ఏది ప్యారడైజ్ దగ్గర నుంచి. నేను ఆ రూట్ పట్టుకెళ్ళిపోతా. అదే నార్మల్గా నీకు కుకట్పల్లి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మాత్రం గూగుల్ కాక మొత్తం తిప్పి చూపించద్దు అనమాట. లైక్ ఎలా అంటే అమీర్పేట ఇవన్నీ చూపించిద్ది. లేదు అనుకుంటే నేను అంబర్పేట నుంచి వెళ్ళాలంటే మాత్రం అటు సైడ్ చూపించిద్ది, ఎంజీబీఎస్ ఇటు సైడ్ చూపించిద్ది అనమాట. అది ఈరోజు కొద్దిగా ఇటుకో ట్రాఫిక్ ఎక్కువే ఉంది, కానీ ఎక్కువ ఉండదులేండి. ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఎందుకు కనిపిస్తుందంటే సిగ్నల్స్ ఉండడం వల్ల. ఆ సిగ్నల్స్ మహా అయితే ఇక్కడ 2 or 3 సిగ్నల్స్ ఉంటాయి. ఆ 2 or 3 సిగ్నల్స్ దాటేస్తే వెళ్ళిపోతాం. అంటే లైక్ రోడ్ అంతా ఫ్రీ అయిపోద్ది. మెయిన్ ఏంటంటే ఇటు బోడుప్పల్ కనెక్ట్ అయ్యే రూట్ ఒకటి ఉంటుంది. సగానికి సగం మంది ఆ రూట్కి వెళ్ళిపోతారు, ఎందుకంటే అక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. సో ఇక్కడ సగం మంది జాబ్ చేసేవాళ్ళు ఉంటారు ఆ ఇండస్ట్రీలో దూరడానికి. నా దరిద్రం రెడ్ పడింది, ఎక్కడా గ్రీన్ పడి ఇప్పుడు రెడ్ పడితే మనసు ఏదోలా అయిపోద్దబ్బా. అంటే ఇంకొద్దిగా సేపు ఉన్నా బాగుండు అనిపించింది. ఇంకా సో ఇటు వచ్చేసరికి ఇటొక యాక్చువల్గా నేను ఒక 1 month పాటు 1.5 month పాటు నేను ఫ్రీలాన్సింగ్ వర్క్ అయితే చేశాను. అప్పుడు నా రూట్ ఇదే. సో ఇలా వచ్చి బోడుప్పల్ రూట్ కట్ అయిపోతాను అనమాట. ఇది బొమ్మకు బాలయ్య ఫంక్షన్ హాల్ ఉంటుంది కదా, ఆ రూట్కి వెళ్ళిపోతాను. సో దగ్గర 1.5 month చేశాను ఫ్రీలాన్సింగ్ వర్క్. ఏం లేదు, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి నేను వాళ్ళకి కావాల్సిన రీల్స్ ఇంకా వీడియోస్ ఇవి ఎడిట్ చేసి ఇస్తూ ఉంటే. బై ద వే నా జాబ్ చెప్పడం మర్చిపోయి, ఇప్పటికీ చాలామందికి అయితే నా జాబ్ తెలిసిపోయి ఉంటుంది నా సబ్స్క్రైబర్స్కి. నేను వచ్చేసరికి ఆమె సినిమాటోగ్రఫర్ కమ్ ఎడిటర్ అనమాట, అండ్ సౌండ్ ఇంజనీర్ కూడా. ఈ ఫీల్డ్లో ఎలా ఉంటుంది అని చెప్తే మామూలుగా ఏంటంటే ఇటు పక్క జాబ్ చేయొచ్చు, ఇటు పక్క ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. సూపర్ ఉంటుంది ఈ ఫీల్డ్ అయితే. కానీ బేస్డ్ అపాన్ యువర్ క్రియేటివిటీ, నీ క్రియేటివిటీ బేస్ మీదే ఉంటుంది మొత్తం. అది
నువ్వు ఎంత క్రియేటివిటీగా చూపించుకుంటే అంత క్రియేటివిటీగా డబ్బులు వస్తాయి. నువ్వు ఎంత లో క్రియేటివిటీ చూపించుకుంటే అంత లో డబ్బులు వస్తాయి. అది అంత లో ఆఫర్స్ కూడా వస్తాయి. ఆఫర్స్ అంటే కంపెనీ నుంచి కాదండి, బయట ఫ్రీలాన్సింగ్ ఆఫర్స్. అది ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎడిటర్స్కి వచ్చేసరికి ఏంటంటే మెయిన్ ఎవరైతే విజన్ అనుకుంటారో ఆ విజన్ పర్సన్ పక్కన కూర్చుంటే కరెక్ట్గా వస్తుంది అవుట్పుట్ ఎప్పుడైనా సరే. అది సో ఇప్పుడు దగ్గర అయితే బోడుప్పల్ రూట్ దగ్గర అయితే ఉన్నాము. అంటే కొద్దిగా ముందుకెళ్ళంగానే బోడుప్పల్ రూట్ వచ్చేస్తుంది, ఇండస్ట్రియల్ ఏరియా వచ్చేస్తుంది. సగం మంది ఈ బైక్స్ అన్నీ సగం ఖాళీ అయిపోతాయి. సో అప్పుడు మంచి స్పీడ్ దుమ్ము కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. దుమ్ము కొట్టుకుంటే పక్కనోడి మీద కాదు, కింద దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ బండ్లు చిందరవందరగా వస్తూ ఉంటే అదే నాకు నచ్చదు. చిందరవందర అంటే ఏం లేదులేండి, చక్కగా వచ్చేవాడికి అంతా గుద్దేసే రకాలు అంతే. షట్, ఈరోజు నా వాచ్ మర్చిపోయా. ఏం చేస్తాం, అప్పుడప్పుడు అలా మర్చిపోవాలంతే. అలా మర్చిపోతే పని కాదు. అంటే లైక్ మనిషి కాదు, ఫస్ట్ అప్పుడప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూ ఉండాలి. అలాంటివన్నీ ఇంపార్టెంట్ విషయాల్లో మర్చిపోకండి. నార్మల్ టైంలో మర్చిపోతే అది వేరే విషయం. ఇంపార్టెంట్ టైంలో మర్చిపోతే మాత్రం మనకి గట్టి బ్యాండ్ పడిద్ది అనమాట. బ్యాండ్ అంటే ఇన్ ద సెన్స్ ఏదో ఒకటి అది ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది. అది అక్కడ లేకపోతే మనకి ఆఫీస్లో అనుకో తిట్లు పడతాయి. తిట్లు అంటే తిట్లు కాదు, కానీ కనీసం ఒక మాట అయితే అంటారు కదా. నాకు ఇట్లా రెడ్ లైట్ చూసినప్పుడల్లా రేసింగ్ గుర్తొస్తుంది అబ్బా. అంటే లైక్ ఆ గ్రీన్ పడంగానే గో అన్నట్టు ఫుల్ రేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కాకపోతే ముందు బైక్స్ ఉంటాయి, ఇక ఇలా లేవు. అదే కానీ నేను ఫస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రేసి వెళ్ళిపోతా. అది ఎలా అనిపిస్తుంది అంటే ఇక రేస్ కార్లు ఉంటాయి, రేస్ బైక్స్, అలాగా నాకు గ్రీన్ లైట్ అంటే. ఇంకా గ్రీన్ లైట్ అది. ఇప్పుడు రేస్ మొదలెడదాం. ఆల్రెడీ స్కూటీ వాడు రేస్ మొదలెట్టాడు, కాకపోతే నేను వాడిని దాటదాము. వాడిని దాటడం ఎంతోసేపు కాదులేండి. అది పైన చెప్పడం మర్చిపోయా కదా, నేను వచ్చేసరికి ఇంకా వీకెండ్ రైడ్స్ కూడా ఉన్నాయి. వీకెండ్ రైడ్స్ ఉంటాయి అండ్ కొన్ని జాలీ రైడ్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ట్రైన్లో జర్నీస్ ఉంటాయి, అప్పుడప్పుడు బాస్ జర్నీస్ ఉంటాయి. సో ఇంకా మీరు చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ డైలీ వ్లాగ్స్ అయితే దింపుతూనే ఉంటాను. మ్యాక్స్ ఆఫ్ ఏంటంటే మార్నింగ్ ఒక వ్లాగ్ చేస్తాను, కుదిరితే నైట్ కూడా ఒక వ్లాగ్ చేస్తాను. అంటే ఏం లేదు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వ్లాగ్ చేసుకుంటూ వస్తాను. నాకు ఎందుకు ఈ మధ్య వ్లాగ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ కుదిరింది. అంటే ఇంతకుముందు నాకు వీడియోస్ పెట్టలేదు, అది వేరే విషయం అనుకోండి. అది వీడియోస్ పెట్టకపోవడానికి కూడా నేను ఏంటంటే కొన్ని బిజీలో ఉన్నాను, కొన్ని వర్క్స్లో అయితే ఉన్నాను అనమాట. అందుకు పెట్టలేదు. సో ఇందాక అక్కడ సిగ్నల్ దగ్గర ఆగా కదా, అదే బోడుప్పల్ రూట్. సో లోపల నుంచి బోడుప్పల్కి వెళ్ళిపోవచ్చు. అది అదే బొమ్మక బాలయ్య ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం ఆ రూట్లో ఉంటాయి. అందుకే అక్కడి నుంచి చాలా ఖాళీ అయిపోయింది చూడండి ఇక్కడికి. సో ఇంకా మీరేం చెప్తారు? అదే ఫస్ట్ వెళ్ళి లైక్ కొట్టండి. అది చూసుకోకుండా ఆటో దిగంగానే బండ్లు వస్తున్నాయో లేదా అని దాటేయండి. ఎవడో ఒకడు గుద్దిపోతాడు, దరిద్రం వదిలిపోద్ది. అమ్మ కనీసం ఏంటంటే ఇక్కడ చూసుకొని కూడా చూసుకోరు, అదే ప్రాబ్లం. వెనక బండి వస్తుంది లేదా ఏ స్పీడ్లో వస్తుంది అని చూసుకోరు. నేను నా బైక్కి బ్రేక్ షూస్ కూడా వేయాలి తొందరలో. పైసలు లేవబ్బా, జోక్ చేసేలేండి. ఒక 2 డేస్లో వేపిస్తాను. నాకు కొద్దిగా ఏంటంటే ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఇంటికి
సో ఇక ఆ టైంలో బ్రేక్ షూస్ వేయడాన్ని అవ్వట్లేదు. అంటే లైక్ నాకు తెలిసిన మెకానిక్ దగ్గరకు తీసుకెళ్ళినా సరే అది ఏంటంటే ఆయన కొద్దిగా ఏదో బిజీలో ఉండడం వల్ల బ్రేక్ షూస్ వేయడం అవ్వట్లేదు. సో ఒక సండే చూసుకొని మంచిగా వెళ్ళి బ్రేక్ షూస్ వేయించుకోవాలి. అండ్ మాటల్లోనే హెచ్పి కాలనీ దగ్గరికి అయితే వచ్చాం. అయితే హెచ్పి కాలనీ అంటారు, లేదు అంటే ఇక ఎన్ఎఫ్సి అంటారు. ఎన్ఎఫ్సి అనకపోయినా సరే ఇది దగ్గర కరెక్ట్గా చెప్పాలంటే హెచ్పి కాలనీ, నాచారం, ఇక ఈసీఎల్ రింగ్ రోడ్. ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఇంక ఈసీఎల్ రింగ్ రోడ్ ఇది. ఇక్కడ నుంచి మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. 2 లెఫ్ట్లు ఒకేసారి వస్తే అది లెఫ్ట్ 2 సార్లు లెఫ్ట్ తీసుకుంటే ఇంకా మన ఆఫీస్కి వెళ్ళిపోతాం. టైం అయితే దగ్గరకు వచ్చింది, ఆఫీస్ టైం. అది అండ్ ఈ రోడ్ దగ్గర అయితే ఎప్పుడు ట్రాఫిక్ అయితే ఉంటూనే ఉంటుంది. వై? బికాజ్ ఆఫ్ ఇది కొద్దిగా నేరో రోడ్ అనమాట. అంటే ఇప్పుడు దాకా డివైడర్లతో కనెక్ట్ చేస్తున్న రోడ్డు ఒకేసారి 2 లైన్ రోడ్ వచ్చేస్తుంది. చాలా నేరోగా ఉంటుంది. ఏదో పని ఉందనుకుంటా, ఇసుకల్లో ఇట్లా పోనిస్తున్నారు. ఎప్పుడైనా సరే ఇసుకల్లో ఇట్లా పోనిచ్చే వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక పని అయినా ఉండాలి, లేకపోతే వాళ్ళకి షుగర్ అయినా ఆకుండా ఉండాలి. నేను పోనిస్తాను, నేను పోనీనని నేనేం చెప్పను. కాకపోతే నాకేంటంటే అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు మాత్రమే పోనిస్తాడు. సో అటు వెళ్తే ఈసీఎల్ చెర్లపల్లి, ఇటు వెళ్తే హెచ్పి కాలనీ మౌలాలి. నాదేంటంటే మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియా నేను వర్క్ చేసేది, కానీ హెచ్పి కాలనీ కనెక్ట్ అయి ఉంటుంది అంతే. చెప్పే కదా, దీన్ని హెచ్పి కాలనీ అని పిలుస్తారు అండ్ ఈ ఏరియాని ఎన్ఎఫ్సి అని కూడా పిలుస్తారు అనమాట. ఎన్ఎఫ్సి అంటే ఏదో అనుకోకండి, ప్రస్తుతం పక్కన నేను చదవలేదు, ఏదో ఫ్యూయల్కి సంబంధించింది అది. నీట్గా హెచ్పి కాలనీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాఫిక్ షురు. అంటే ట్రాఫిక్ అంటే మరీ అంత ఎక్కువే ఉండదులేండి ఇక్కడ ట్రాఫిక్. కాకపోతే ఏంటంటే అడ్డదిడ్డంగా వెళ్తారు ఒక్కోసారి. అంటే లైక్ ఇవి వస్తాయి కదా కమాన్స్ వచ్చినప్పుడు ఏంటంటే చూసుకొని వెళ్ళాలి. లేదనుకుంటే ఎవరినో ఒకరిని డాష్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం లేకపోతే ఎదురు వచ్చేవాడు, ఇద్దరులో ఎవరో ఒకరు డాష్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మంచి గ్యాస్ సిలిండర్లు హెచ్పి అనుకుంటా. సో మన ఆఫీస్కి అయితే దగ్గరకు వచ్చేసాం. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి ఫాలో అయిపోండి, గోదావరి రైడర్ ఆర్కే రెడ్డి. అండ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్కి కొట్టేయండి. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం గాయస్. బాయ్ సీ యూ.